భావన గారు నమస్తే అండి. ఈ రోజున జోగి రమేష్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అసలు ఈ రోజున లోకేష్కి బాగా కొవ్వు ఎక్కువైపోయింది, చిప్పు దొబ్బింది లోకేష్కి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక మహిళగా జోగి రమేష్ చేసిన వ్యాఖ్యని ఎలా చూడొచ్చు అంటారు? అంబటి రాంబాబు చేసి ఇప్పుడు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చేసి కవర్ చేసుకుంటున్నాడు, నేను అనలేదు అనలేదు అని చెప్పి. అది వాళ్ళు పాపం కవర్ చేసుకునే ప్రయత్నంలో వాళ్ళ పార్టీకి ఏదో ప్లస్ అయ్యిద్ది అనుకునే లోపు వచ్చి గాలి మొత్తం తీసేశాడు జోగి రమేష్. ఒక్క నిమిషం ఏం అనుకోవద్దు, నేను చెప్పుతో సమాధానం చెప్తాను జోగి రమేష్కి మాత్రం. ఏంట్రా మాట్లాడుతున్నావు నువ్వు? జైల్లోకి వెళ్ళి వచ్చినాక నీకు చిన్న మెదడు చితికినట్టుంది, నీకు కొవ్వు ఎక్కువై కొట్టుకుంటున్నట్టున్నావు. ఏంటి లోకేష్ అన్నకి కొవ్వు తగ్గింది అనుకుంటావా నువ్వు? నీకు కొవ్వు పట్టిందిరా, జైల్లో ఫుడ్ బాగా పెట్టినట్టున్నారు. అంటే మా గవర్నమెంట్ మంచిది కదా, ఫ్యామిలీ నుంచి ఫుడ్ తెచ్చుకోవడానికి ఇచ్చుంటారు పర్మిషను. అవి తినేసేసి బాగా కొవ్వు పట్టేసేసి బలిసి మాట్లాడుతున్నావు అనమాట బయటికి వచ్చేసేసి. అస్సలు అన్న గురించి మాట్లాడే అంత అర్హత కూడా నీకు ఉందనుకుంటున్నావా? ఎంతో ఖర్చు పెట్టి మరి నియోజకవర్గం మొత్తంలో నువ్వు ఎంతో ఖర్చు పెట్టావు కదా ఇక్కడ పెనంలూరు నియోజకవర్గంలో. అసలు నిన్ను జనాలు ఎందుకు చీకొట్టారంటో కేవలం మీ నాయకుడిని చూసి చీకొట్టారు. అలాంటిది అసలు వాళ్ళకి ఏంటండి, చేసిన తప్పుని ఒప్పుకోవడం అయితే చేతే కాదు, దాన్ని పోని తప్పు కాదు అని చెప్పుకోవడమూ చేత కాదు. తప్పుని తప్పునే చెప్పుకుంటున్నారు కానీ అది వేరే విధంగా చెప్పుకుంటారు. అవన్నీ ఏమి డైవర్షన్ పాలిటిక్స్ అండి. బయటకు వచ్చి దుర్భాషలాడితేనో లేకపోతే వీళ్ళందరినీ రెచ్చగొట్టేస్తే, కార్యకర్తలు రెచ్చగొట్టేస్తే తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు గురించి టాపిక్ డైవర్ట్ అయిపోద్ది. వీళ్ళందరూ కలిసి మహా అయితే ఒక 2-3 రోజులు మమ్మల్ని తిడతా ఉంటారు. సిగ్గిడిసేసి బతుకుతున్నారు. అచ్చోసిన అంబోతులు అయిపోయారు కదా, సిగ్గిడిసేసి బతుకుతున్నారు అనమాట. సిగ్గు శరం లజ్జ ఏమీ లేవు వాళ్ళ పార్టీలో. అందుకని ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళ పేటీఎం కుక్కలు అనమాట. వీళ్ళు నాయకులు కాబట్టి వీళ్ళని మేము ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, కానీ వాళ్ళ కింద స్థాయిలో ఉండే కార్యకర్తలు ఉంటారు కదా పేటీఎం కుక్కలు. ఒక పాయింట్ మనం మ్యాటర్ మాట్లాడాము అంటే ఆ మ్యాటర్ గురించి మాట్లాడరు, బూతులు మాట్లాడితే కింద కామెంట్ సెక్షన్లోకి వస్తారు. దేనికి? పేటీఎంలో ఆ కామెంట్ పెట్టాను వాళ్ళు అక్కడ పంపించంగానే స్క్రీన్ షాట్ ₹5 పడిపోతాయి కాబట్టి. ఈ ₹5 బతుకులు ఇంకెన్నాళ్ళరా? ₹5 రాజకీయాలు చేసుకుంటూ బతుకుతారు. ఏదైనా పని చేసుకోండి. గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం చాలా అవకాశాలు ఇస్తుంది అందరికీ. మీరు వచ్చి అన్న మా తప్పు అయిపోయింది అన్న అని చెప్పేసి మీకు ఉద్యోగాలు లేవని చెప్తే ఇంకా జాలి దయా హృదయంతో ఉద్యోగాలు ఇచ్చేస్తారా బాబు? అలాంటి వాళ్ళు బాబు కొడుకులు ఇద్దరు ఇక్కడ. అలాంటి వాళ్ళు ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుందిరా మీకు? నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. మాకు రాదనుకుంటున్నారా? వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చేసుకొనివ్వండి. మీకు చేత కాదు కదా అసెంబ్లీకి రావడం, చేత కాదు మీ అన్నకి. మీకు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవడూ రాడు, ప్రజల కోసం ఎవరూ పోరాడరు. అవన్నీ వదిలేసేసి కొవ్వు పట్టి కొట్టుకుంటున్నాడు, కొవ్వు తగ్గింది అనుకున్నాడు. నీకు ఒళ్ళు బలిసి కొవ్వెక్కి కండకావరంతో మాట్లాడుతున్నావు అనమాట. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇక నుంచి అయినా సరే, ఇక నుంచి కాదు అసలు మీకు ఎప్పటికీ బుద్ధి రాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడాలన్న బుద్ధి ఎప్పటికీ రాదు. వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు అలాగే పెట్టరికిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడారు అంటే ప్రజలు కూడా అంతే తయారవ్వమని కదా. రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. ఇప్పుడు మా రాజు ఎలా ఉన్నాడు? సామరస్యంగా ఉన్నారు, అవేమీ చేయకుండా ఉన్నారు. అందుకే మేము కూడా చంపుకొని ఇంకా ఉంటున్నాము. వాళ్ళు ఎన్ని చేస్తున్నా కూడా సహిస్తున్నాము. అదే మేము చేయదలుచుకుంటే కక్షపూరిత రాజకీయాలు, జుట్టు పట్టుకొని ఈడ్చుకురాటాలు, డోర్ డెలివరీ చేయడాలు, లేకపోతే అసలు డోర్ డెలివరీ దాకెందుకు, నడు రోడ్డు మీద చంపేయడాలు మాకు రావా? మేము చేయలేమా? ఆడోళ్ళనే కాదు, ప్రతి ఒక్కళ్ళు టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కడికి ఇక్కడ సరసరా వెళ్తూ ఉంటుంది అనమాట బ్లడ్లో. ప్రతిసారి మీరు మాట్లాడే మాటలకి రోడ్డు మీద జస్ట్ అట్లా వచ్చి ఇలా అంటే అయిపోతారు ఎవరైనా. పర్వాలేదు, కేసులైనా సరే మేము చూసుకుంటాం. జైల్లో ఉండడానికి కూడా మేము సిద్ధం అక్కడ నాయకుడి జోలికి వస్తే. అంటే గతంలో కూడా జోగి రమేష్ గారు జైలు నుంచి బయట రాగానే ఎన్నో రకాలుగా వ్యాఖ్యలు చేశారు. ఈ రోజున నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు, నేను ఎలాంటి తప్పు చేయకుండా అరెస్ట్ చేశారు అని నేను ఈ రోజున బయటకు వచ్చి న్యాయం గెలిచింది, తర్వాత నేను ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఉంటాను, లోకేష్ మీద కానీ చంద్రబాబు మీద కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి ఆయన మాట్లాడారు. ఇప్పుడు అదేవిధంగా లోకేష్ గారి మీద చేసిన వ్యాఖ్యల్ని, లిక్కర్ స్కామ్ గురించి అసలు ఏం చెప్తారండి మీరు? లిక్కర్ స్కామ్లో బయటపడింది కదండి, వెళ్ళాడు ఏంటో అరచేతిలో పెట్టుకొని చేశాడు కదా కర్పూరంతో, తగలబడిపోవాల్సింది, చచ్చి దరిద్రం వదిలిపోయేది. ఆ రోజు నువ్వు ఏ పాపం చేయలేదు అనుకో, నాకు తెలిసి ఆ కర్పూరం కింద కూడా ఏదో ప్లేట్ ఉండే ఉంటుంది, అది కూడా ఒక డ్రామానే. అంత నికాసుగలవాడు అయితే పాపం చేతిలో పెట్టుకున్నాం కదా, మరి నీ పేరు ఎందుకు వచ్చింది? రుజువు అయింది కదా. మరి ఏమి చేయలేరండి, వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే డైవర్ట్ రాజకీయాలు. ఏదన్నా వాళ్ళ దానికి బాగా గొంతు మీదకి పీకల మీదకి వచ్చేస్తుందంటే ఒక దాన్ని సృష్టిస్తారనమాట. ఆ టైప్లో ఆడోళ్ళం పెట్టుకొని రాజకీయాలు చేస్తారు, లేదు ఇట్లాంటి దుర్భాషలాడతా రాజకీయాలు చేస్తారు, లేదు శవాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారు, లేదు కులాన్ని అడ్డు పెట్టుకొని కూడా రాజకీయాలు చేస్తారు. జరుగుతుంది ఆల్రెడీ.
అంటే మీరే నోరు జారి మాట్లాడేస్తారా? మామూలుగా చెప్తున్నా, ఇప్పుడు చెప్పుకుంటున్నారు కదా ప్రెస్ ముందుకు వచ్చేసి అనవసరంగా నోరు జారాను, ఆవేశంలో వచ్చిందని. అదే ఆవేశం అందరికీ ఉంటుంది. ఆవేశంలో నిజంగా ఎవరో ఎక్కడో అక్కడ ఒక మాట జారుతారు. మరి దాన్ని ఎందుకు వీళ్ళు కుల రాజకీయం చేయాలని చూస్తున్నారు? రీసెంట్గా ఒక అతను యాదవ కాదు యదవ అని మాట్లాడారు. నేను కులాన్ని అసలు కించపరిచి మాట్లాడను. ఆయన ఏమని చెప్పాడు? యాదవ కాదయ్యా యదవ అంటే ఇక్కడ క్లియర్గా ఉంది కదా మ్యాటర్ అనేది. కులాన్ని తిట్టలేదు, కానీ దాన్ని ఎంత కుల రాజకీయం చేస్తున్నారు తెలుసా వాళ్ళు? ఆ నాగార్జున యాదవ్ అనే అతను ఎంత కుల రాజకీయం చేస్తున్నారు తెలుసా? యాదవ సోదరులు అందరూ కలిసి రావాలి, తిరుపతిలో ఏకమయ్యి రోడ్డుకి ఈడ్చుకొచ్చి కొడతారు, అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను చూశాను, ఇవాళ మార్నింగే చూశాను ఆ వీడియోని. నేను అసలు ఎలా చేయాలనిపిస్తుందయ్యా మీకు రాజకీయంగా? ఇట్లాంటి రాజకీయాలు, కుల రాజకీయాన్ని ఎలా చేయాలనిపిస్తుంది? క్లియర్గా ఉంది. అంటే మీరు కట్ చేసేసారు అక్కడ, యాదవ కాదు యదవ అని ఆ వర్డ్తో కట్ చేసేసారు. తర్వాత మాట ఏంటనేది కూడా కంటిన్యూ చేయలే. ఆ ఒక్క వర్డ్ని పట్టుకొని తిప్పుతా దాన్ని కుల రాజకీయం చేసేస్తున్నారు. ఎవరు ఇక్కడ కుల మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు? సో కాల్డ్ వైసీపీ పేటీఎం బ్యాచ్. అంటే వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు, అసలు మాకు కుల మతాల మధ్య భేదాలు పెట్టడం మాకు అలవాట్లేదు, కుల రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు, ఎన్డీఏ కూటమి అలా చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఎన్డీఏ కూటమిలో చూసుకుంటే ఎవరు ఎక్కువ శాతం ఎవరున్నారో కనపడుతూ ఉంటుందండి. పదవుల్లో కానివ్వండి, మంత్రుల్లో కానివ్వండి, ఎంపీల్లో కానివ్వండి, ఇట్లాగా చూసుకుంటా ఉంటే ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, ఎవరి పార్టీ ఇది? టీడీపీ అంటేనే బీసీల పార్టీ అంటారండి. మేము అందరినీ కలుపుకొని పోతాం, వాళ్ళు వీళ్ళు అని తేడా ఏమీ లేదు. మాలో అందరం చక్కగా కలుపుగోలుతనంగా ఉంటాం. మాకేమీ లేవే ఎప్పుడు కూడాను. ఎప్పుడు కులమత విద్వేషాలు మేము రెచ్చగొట్టుకుంది లేదు, మేము కొట్టుకుంది లేదు, మేము తిట్టుకుంది లేదు. ఇంకా మీలో మీ పార్టీ వాళ్ళలో మీకే కొన్ని జరిగినవి కూడా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీల్లో కానివ్వండి, ఎస్సీలు బీసీలు కానివ్వండి, బీసీలు రెడ్లు కానివ్వండి, అట్లా చూసుకుంటే ఇప్పుడు వాళ్ళలోనే ఉన్నారండి. ఇప్పుడు దళితుడిని డోర్ డెలివరీ చేసింది ఎవరండి? అనంతబాబు. ఎవరు చూసింది? కులాన్ని తక్కువగా చూసింది ఎవరు? ఏం పీకలేకపోయారు నన్ను కూడా మాట్లాడారు. మరి తెలిసిపోద్ది. మనం ఏం క్లియర్గా ఒకటి చెప్తానండి, మంచి పని చేసే నాయకుడు గురించి మా నాయకుడు మంచి చేస్తాడని ఒకళ్ళు చెప్పవసరంలా, క్లియర్గా ప్రజలకు అర్థమైపోద్ది. చెడు చేసే అతని గురించి అసలు మనం ఒక మాట చెప్పే లోపే ప్రపంచం అంతా వ్యాపించేస్తుంది అనమాట. ఈ రోజుల్లో టెక్నాలజీ అట్లా ఉంది. సో ఇక్కడ చెడు ఎవరు, మంచి ఎవరు ఈ ప్రజలు బాగా చూశారు 2 సంవత్సరాల క్రితం. అందుకనే 11 ఇచ్చి కూర్చోబెట్టారు. నెక్స్ట్ ఎలక్షన్ కనీసం పోటీలోకి కూడా రారని నా గట్టి. 11 సీట్లు ఇచ్చారు మీరే అంటున్నారు. మరి ఎందుకని వైసీపీ నాయకులు ప్రజల్లో ఉండాలి లెక్క అయితే ఓడిపోయిన తర్వాత మరి ఇలా అధికారంలో ప్రభుత్వాన్ని విమర్శించడం, బూతులు తిట్టడం ఎలా చూడొచ్చు అంటారు? అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు ప్రజా పరిపాలన చేయలే. పాదయాత్ర అని చెప్పి అధికారంలోకి రాకముందు పాదయాత్ర అని చెప్పి ముద్దుల యాత్ర చేసుకుంటూ పోయాడు. అందరి దగ్గర నుంచి ఓ సింపతి సాఫ్ట్ కార్నర్ తెచ్చుకున్నాడు. అది ఇంకొంచెం వర్కౌట్ చేసుకోవడానికి కోడికత్తి చేశాడు. దాని నుంచి ఇంకొంచెం సింపతి వర్కౌట్ చేసేయడానికి బాబాయిని చంపేశారు. మీ గవర్నమెంట్ ఉందిగా లాస్ట్ 5 ఏళ్లలో మీ బాబాయిని చంపినప్పుడు మరి ఆ కేసుని తీయొచ్చుగా, బయటికి రుజువు చేయొచ్చు కదా. మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, పోలీసులు మీ అండర్లో ఉన్నప్పుడు, మీరు చెప్పిందే జరుగుతుంది అన్నప్పుడు, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తే జరుగుతుంది అన్నప్పుడు మీరు చెప్పినప్పుడు కూడా జరిగిద్దిగా. మీ మాటకే వస్తా, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది జరుగుతుంది ఇక్కడ రాజ్యాంగం మొత్తం అన్నప్పుడు మీరు చెప్పింది కూడా జరుగుద్ది కదా. మరి మీ బాబాయ్ కేసు ఎందుకు ఇంతవరకు రుజువు కాలేదు? దేనికి? మీ హస్తం ఉంది కాబట్టే కదా. సో సొంత బాబాయిని కూడా రాజకీయం కోసమే చంపేసేసి సింపతి తెచ్చుకొని గెలిచాడు. గెలిచిన తర్వాత ప్రజాభివృద్ధి ఏమైనా చేశాడా? ఎక్కడన్నా ఏమైనా కట్టడాలు జరిగినాయా? అన్ని కూల్చడాలు జరుగుతాయి, లేదంటే ఆక్రమించుకోవడమే తెలుసు అన్నమాట. మరి 20 ఏళ్ళు పాదయాత్ర చేస్తాను, ఇంకో సంవత్సరంన్నర కాలం ఉంది, మహిళలను పెద్ద గెలిపిస్తానంటున్నారు. రమ్మని చెప్పండి, రేపు చేస్తాడు అంటున్నాడు కదా పాదయాత్ర. పాదాల మీద నడిచే యాత్ర చేస్తాడో లేకపోతే పరదాలు కట్టుకునే యాత్ర చేస్తాడో చూద్దాం. అప్పుడు అధికారంలోకి వచ్చింది. మరి వాళ్ళ బాబు గారు ఉన్నారు, మరి ఏ రోజు ఎక్కడ పరదాలు కట్టుకుని ఎప్పుడు కనపడలేదు బాబు గారు. జనాల్లోకి శుభ్రంగా వెళ్తారు, అందరినీ వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారు. ఇప్పుడు చెప్పులు కుట్టే వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ ఇంటికి వెళ్ళారు, కూర్చున్నారు, టీ తాగారు. వాళ్ళకి కావాల్సినవన్నీ గవర్నమెంట్కి ఆర్డర్స్ ఇచ్చారు. వెంటనే వాళ్ళకి ఇల్లు కావాలంటే ఇల్లు చేయండి, వాళ్ళకి ఏమి నిత్యావసరాలు కావాలో అవి చూడండి, వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగం ఒకరికి ఇవ్వండి. ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో? పరదాలు కట్టుకొని జనాల్లోకి వెళ్ళాలంటే వెళ్తాడా? పొలములో నీళ్ళు వచ్చినాయి, వరద వచ్చిన ప్రాంతానికి వెళ్ళాలంటే పరదా కట్టుకొని రెడ్ కార్పెట్ వేసుకొని వెళ్ళాడు. మీకు గుర్తుందో లేదో చూసుకుంటే వరదలు వచ్చిన ప్రాంతాలని హెలికాప్టర్లో చూసొచ్చాడు. మరి బాబు గారి వయసు ఎంత అండి? ఇప్పుడు ఆ వరద నీళ్ళల్లో మనం రీసెంట్గా చూసుకుంటే మనకి విజయవాడ, సింగనగర్ అటంతా మునిగిపోయినప్పుడు దేవుడి కన్నా ఎక్కువగా కొలిచారు చంద్రబాబు నాయుడు గారిని.
అది నాయకత్వం అంటే, అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎలా ఉంటుందనేది మనం ఇవాళ తెలుసుకోవచ్చు. వీళ్ళకల్లా వచ్చింది రాజకీయాలు, శవరాజకీయాలు, ఇవన్నీ కులమత విద్వేషరా ఇవన్నీ చేసుకుంటాము. ఇంకొకటి ఇప్పుడు బాగా పట్టుకుంది ఏంటంటే, వీళ్ళు ఆడదాన్ని పెట్టుకొని చేసే రాజకీయం మాత్రమే గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. అదొక పాయింట్ పెట్టుకున్నారు. అరే బాబు, ఫస్ట్ మీ ఇళ్లలో ఆడవాళ్ళకి విలువ ఇవ్వండి, తర్వాత బయట ఆడదాన్ని రెచ్చగొట్టి వేరే వాళ్ళ మీదకి ఉసుగలుపుతారు. కానీ మీ ఇంట్లో మీ తల్లులే మిమ్మల్ని కన్నందుకు సిగ్గుపడుతున్నారు, మీ ఇంటి గడపలు దొక్కట్లేదు, నీ చెల్లె నీ పరువు తీస్తున్నాయా జగన్మోహన్ రెడ్డి? పాదయాత్ర చేస్తాడా? ఎక్కడ చేస్తాడు? పరదాల మధ్యలో చేస్తాడా అని అడుగుతాంది మీ చెల్లి.